ప్రైస్లాడి దినములు దేవుడిస్తున్న లేఖన భాగము మత్తయి సువార్త 10వ అధ్యాయము 42వ వచనము. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవానిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రం త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం నీ వద్దకు వస్తుంది. శిష్యుడని ఒక గ్లాసు చన్నీళ్లు మాత్రం ఎవడికి తాగనిచ్చునో, ఒక గ్లాసు చల్లని నీళ్ళు ఇస్తే దాని ప్రతిఫలం పోగొట్టుకున్నారు శిష్యులకని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనంలో షూనేము పట్టణంలో గనురాలైన ఒక స్త్రీ ఉంది. ఆమె పేరు రాయబడలేదు, ఆమె పేరు గనురాలు. ఎందుకంటే ఎలీషా ప్రవక్తకి ఆమె ఆతిథ్యం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. హెబ్రీ 13:1 ఉంది, ఆతిథ్యం ఇచ్చుటకు మరొకటి వారు కొందరు ఎరగకయే దేవదూతలకి మరి ఆతిథ్యం ఇచ్చారు అని లేఖనం సెలవిస్తుంది. దేవుని సేవకులకి ఏది చేసినా దేవుడికి చేసినట్టే, సేవకులకి చేసే ఏదైనా సరే అది దేవునికి చేసినట్టే అని ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, సేవకుల్ని ఆదుకొని ఉండొచ్చు, సంఘంలో హెల్ప్ చేసి ఉండొచ్చు, పేదవారిని కనికరించి ఉండొచ్చు, దిక్కులేని వారిని ఆదరించవచ్చు. అలాంటి వారిని చూసి దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఒక గ్లాసు నీళ్లు, చల్లని నీళ్లు, ఒక చన్నీళ్లు మాత్రం ఇస్తేనే దాని ఫలం పోగొట్టుకోడంటే నువ్వు గుప్పిలు విప్పి ఎంతో మందికి సహాయం చేశావు, నిన్న ఆయన ఎలా మర్చిపోతాడు? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. షూనేము పట్టణములో గనురాలైన ఒక స్త్రీ ఉండేదంట. ఆ గనురాలైన ఒక స్త్రీ షూనేము పట్టణానికి ఎలీషా ప్రవక్త గెహాజీతో వెళ్ళేవాడు. వెళ్ళినప్పుడంతా ఆ స్త్రీ ఎలీషా ప్రవక్తని బలవంతం చేసేదంట. అయ్యా, మా ఇంటికి వచ్చి మీరు బస చేయండి, మా ఆతిథ్యం పుచ్చుకోనండి అంటే ఆయన ఒప్పగలేదు. వద్దమ్మా అంటే కూడా బలవంతం చేసిందంట. ఆ స్త్రీ మరి భర్త అయితే వృద్ధుడై ఉన్నాడు, ముసలివాడై ఉన్నాడు. మరి ఆ విధంగా వచ్చుచూ పోవచ్చు ఆతిథ్యం పుచ్చుకుంటూ ఉన్నప్పుడు ఆ స్త్రీ ఎలీషా ప్రవక్తలో భక్తి ఉందా, ఆయన పరిశుద్ధుడు అని చాలా రోజులు ఆమె గమనించింది. అయితే ఆయన ఆత్మీయత కలిగిన వాడని తిరిగి తన భర్తతో వెళ్ళి మాట్లాడుతుంది. అయ్యా, మన యొద్దకు వచ్చుచూ పోవచ్చున్న దైవజనుడు చాలా భక్తి కలిగిన వాడు, మంచివాడని నేను చూస్తున్నాను. కాబట్టి ఆయనకి మేడ మీద ఒక గది కట్టించి మంచము, మరి బల్ల, దీపస్తంభము, పీట ఏర్పాటు చేద్దామని చెప్పి ఆమె భర్తతో సంభాషించినప్పుడు ఆమె భర్త అందుకు ఒప్పుకున్నాడు. అలాగే ఎలీషా ప్రవక్త తరచూ వచ్చినప్పుడంతా ఆ యొక్క ఇంటిలో బస చేసేవాడు. ఆమె అతనికి ఆతిథ్యం ఇచ్చేది, అతనికి భోజనం పెట్టి చాలా శ్రద్ధాభక్తులు ప్రవక్త ద్వారా చూపించినప్పుడు ఈ ఎలీషా ప్రవక్తకి ఈ స్త్రీకి ఏదైనా ఒక మంచి చేయాలి, ఈమె దగ్గర మనం ఆతిథ్యం పుచ్చుకున్నాం, ఇంటిలో మనం బస చేస్తున్నాం, ఏదైనా ఒక మంచి చేయాలనే ఆశ కలిగి గెహాజీని పిలిచి అడుగుతున్నాడు. ఈ స్త్రీకి ఏదైనా అవసరం ఉందేమో అడుగు అని. ఆ స్త్రీని పిలిచి, అమ్మా, నీకు ఏదైనా అవసరం ఉందా? రాజుతోనైనాను ప్రధానితోనైనా నేను మాట్లాడాలన్నా, నీ గురించి మంచి చెడ్డలు ఏమన్నా విచారించాలన్నా, నీకు నేను ఏదైనా మంచి చేయాలని అడిగితే, అయ్యా, నా స్వజనుల్లో నేను ఉన్నాను, క్షేమంగానే ఉన్నాను అని చెప్పినప్పుడు గెహాజీ అంటున్నాడు ఆమెకు పిల్లలు లేరు, ఆమె భర్త కూడా ముసలివాడు అనగానే, అమ్మా, మీదిటికి ఈ కాలమునకు మరలా నీ కౌగిట కుమారుడు ఉండు. అయ్యా, మీరు అలా నన్ను అనొద్దు, మరి మీరు నన్ను ఎగతాళి చేయొద్దయ్యా అని చెప్పి ఆ యొక్క స్త్రీ చెప్పినప్పుడు, లేదు లేదు, నీ కౌగిట కుమారుడు ఉండు అనగానే మీదిటికి ఆ సంవత్సరానికంతా ఒక కుమారుడిని ఆమె జన్మనిచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఒకరోజు తన తండ్రి మరి ఆయన పొలంలో ఉండే సమయంలో ఆ కుమారుడు వెళ్ళి ఆడుకుంటూ తలపోయినని ఏడుస్తూ గిలగిలా కొట్టుకుంటున్నప్పుడు ఆమె తల్లి దగ్గరికి ఆ బిడ్డను పంపిస్తే ఆ తల్లి ఒడిలో పట్టుకొని ఆ బిడ్డ ఏడుస్తూ మృతి చెందినట్టుగా, చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. చనిపోయిన కుమారుణ్ణి ఎలీషా ఉండే ఆ యొక్క గదిలోకి వెళ్ళి పడుకోబెట్టి ఆ ఎలీషా ఉండే ప్రాంతానికి ఆ స్త్రీ పరిగెత్తుకుంటూ వెళ్ళి, అమ్మా, నీవు క్షేమమా, నీ ఇంట్లో వాళ్ళందరూ క్షేమమా అని గెహాజీ చేత ఎలీషా ప్రవక్త అడిగినప్పుడు అంతా క్షేమమే అని గెహాజీకి చెప్పకుండా ఎలీషా దగ్గరికి వెళ్ళి, అయ్యా, నేను బిడ్డను అడిగానా, నువ్వు అడగకుండానే నా బిడ్డను నాకు ఇచ్చావు, మరి ఈరోజు ఆ బిడ్డ చనిపోయాడు, ఆ బిడ్డను నువ్వే ఎలాగైనా స్వస్థపరచాలి, అమ్మ, ఇదిగో నా దండం నేను ఇస్తున్నాను, నువ్వు తీసుకెళ్ళి ఆ బిడ్డ మీద పెట్టు, ఆ బిడ్డ బ్రతుకుతాడంట. లేదు నా ఏలినవాడా, మా ఇంటికి రావాలి అని చెప్పి బలవంతంగా ఆయన తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఆ కుమారుడిని స్వస్థపరిచి ఆ తల్లికి బహుమానంగా ఇచ్చాడంట. హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఒక గ్లాసు చల్లని నీళ్ళు ఇస్తే దాని ఫలం పోగొట్టుకున్నారు. ఈ రోజు నువ్వు పరిశుద్ధులకు చేస్తున్న ఉపచారం బట్టి, ఆయన నామాన్ని బట్టి నువ్వు చూపించిన ప్రేమను మరుచుటకు ఆయన అన్యాయస్తుడు కాదు. ఏ మంచి కార్యాలు నువ్వు చేస్తున్నావు, ఎవరిని, ఏ సంఘాలను నువ్వు పోషిస్తున్నావు, పేదవారికి ఆతిథ్యం ఇస్తున్నావు, వస్త్రం లేని వారికి వస్త్రం ఇస్తున్నావు, దిక్కులేని వారిని ఆదరిస్తున్నావు, ఎంతమంది అయితే బాధతో ఉన్నారో వాళ్ళందరినీ ఆదరిస్తున్నావు. నిన్ను చూసి దేవుడు అంటున్నాడు, నీవు ఒక గ్లాసు చల్లని నీళ్ళే దాని ప్రతిఫలం పోగొట్టుకుంటే నువ్వు ఇన్ని చేశావు, నేను ఆశీర్వదించరా? నీ కష్టాన్ని కాడింత తొలగించి సమాధానం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, మరి ఉద్యోగమునిచ్చి, గర్భఫలమునిచ్చి, వివాహ కార్యం జరిపించి, నీ కుటుంబంలో వ్యాధి బాధలు తొలగించి నీకు నెమ్మది దయచేస్తుందను. ఆమె